ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ ఏంటంటే మెత్తాలు విత్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ అనమాట. ఇప్పుడు మేము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చాప్డ్ టమాటోస్, చాప్డ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ విత్ ఆనియన్ అనమాట. తర్వాత చాప్డ్ చిల్లీస్, ఎగ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అంతా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మెత్తాలు మేము వాష్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్స్ ఎలా చాలా బాగా ఫ్రై అన్నమాట. తర్వాత మనం మెత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్న మెత్తాన్ని ఒక ప్లేట్లోకి బౌల్లోకి సర్వ్ ఇప్పుడు ఒక బౌల్, అదే బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా గోల్డిష్ కలర్లో ఆనియన్స్ గోల్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గోల్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మేము ఇదిగోండి అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. వేసుకొని బాగా ఇది కూడా గోల్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఒక పేస్ట్ తయారు చేసాం కదా, ఇది వేసేసుకుందాం. జింజర్ ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం. బాగా కొంచెం టర్మరిక్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాప్డ్ టమాటోస్ వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం సేపు అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చింది. వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నీట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మెత్తాలు వేసుకోవాలి. మెత్తాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంతోపాటు ఎగ్స్ వేసేసుకోవచ్చు. బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసేసుకుందాం. మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, అలా బబుల్గా బాగా నీట్గా వచ్చిందో.